ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి పాట పాడి వినిపించిన కోటేశ్వరరావు గారికి వందనాలు. పోయిన నెలలో మీకు అనుదిన వాక్యం ఇచ్చాను, గుర్తుందా? నేను అడుగుతా ఖచ్చితంగా, ఏ మందిరానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ అడుగుతా, ఏం చెప్పాను గుర్తుంటే చెప్పండి. నేను మళ్ళా వాక్యంలోనికి వెళ్దామా? మాకు గుర్తులేదు, నేను వెళ్ళలేదంటే నేనే చెబుతాను. రాసుకోమనిగా చెప్పాను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆ వాక్యాన్ని నేను వివరించాను, చదివి ఆ వాక్యాన్ని నేను మీకు వివరించాను. ఏంటిది ఆ వాక్యం? ఉందమ్మా, గుర్తుందా? చెప్పమంటారా? గుర్తుందా? చెప్పమంటారా? నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేసేదను. కీర్తనలు 23:6. నేను అడుగుతా ఖచ్చితంగా, ఎందుకంటే మనం వినటానికి వచ్చాం, నేర్చుకోవడానికి వచ్చాం. అంటే వారు చిరకాలం యెహోవా మందిరంలో నివాసం చేశారు. ఇప్పుడు మనం ఎక్కడ నివాసం చేయాలి? దేవుని మందిరంలో నివాసం చేయాలి. ఈరోజు నేను మీకు చెప్పబోయే వాక్యము ఇద్దరు మనుషుల గురించి చెప్పాలని ప్రేరేపించారు. ఇద్దరు దేవాలయానికి వెళ్ళారు. ఒకళ్ళేమో దేవాలయం ముందల చేరి ప్రార్థన చేశారు, ఒకళ్ళేమో దేవాలయం చేరి ఎచ్చుగా ప్రార్థన చేశారు. ఏంటంట? ఎచ్చుగా ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనలో మనము విందాం. మన మధ్యలో మరి సరే రిఫరెన్స్ నేను ఇస్తాను. మన మధ్యలో ఎవరు నువ్వుతావు? లూకాసు వార్త 18వ అధ్యాయము 10 చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయము 10 కానుంచి చదువుకుందాం. చదవండి, మీలో ఒకళ్ళు వచ్చి చదవండి. ఎవరో ఒకరు రా, మన వేరే చదివి వినిపించుకున్న తర్వాత మనం వివరం చెప్తాం. 18:10 లూకాసు వార్త 18వ అధ్యాయము 10 కానుంచి చదువుకుందాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము పట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడిననియు చెప్పెను. చదవబడిన వాక్యము అంశం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రేమ స్వరూపి రక్షకుడైన తండ్రి, నా ప్రభువైన దేవ, అలుపులమైన మేము, దీనులమైన మేము నీ సన్నిధానికి వచ్చి అయినా నీ మందిరంలో చేరి
కొద్ది నిమిషాలు మేము ధ్యానిస్తుండగా స్తుతిస్తుండగా మా స్తుతులు అందుకోండి ప్రభా, మా పక్షాన మీరుండి నడిపించండి. అయా గత కాలం అంతా కాపాడావు. మరలా ఈ మొదటి మంగళవారంలో మమ్మల్ని ప్రవేశపెట్టి ఈ యొక్క కాశీపురం గ్రామంలో ఈ మందిరంలో చేరి అయా మేము స్తుతిస్తున్నామంటే కేవలం నీ కృప, నీ సన్నిధి, నీ కాపుదల ప్రభువా. ఏదైతే నైనా అంశం తీసుకొని వివరిస్తున్నానో నాయన మీరు నాకు పూరగా శ్రద్ధముగా ఉండండి. అలుపుడును తీరును తండ్రి, దేనికి పనికిరంటి వాడిని ప్రభావ, నీ పనికి వచ్చే పాత్రగా నన్ను మలుచుకోమని నీ కృప నా మీద ఉంచండి. ఇక్కడ చేరిన ఆయన స్త్రీలను పురుషులను నాయన నడిపిస్తున్న దైవ సాకులను కుటుంబాలను అయా దీవించి ఆశీర్వదించి బహుగా ఫలింప చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మనము చదవబడిన వాక్యంలోనే మనం చదువుకుందామా? లూకా సువార్త 18వ అధ్యాయం 10 చదువుకుందాం. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయముకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిచర్యుడు, ఒకడు సుంకరుడు. ఎంతమంది వెళ్ళారమ్మా దేవాలయానికి ప్రార్థన చేయడానికి? ఇప్పుడు మనం ఎంతమంది వచ్చినాం? అప్పుడే నిద్రపోతున్నారు. నిద్ర బాగుంటుంది, దేవునికి మహిమ కలుగును కాక. ఇప్పుడు ఎక్కడికి వచ్చాం మనము ప్రార్థన చేయడానికి? దేవాలయంకి వచ్చాం. దేవాలయానికి మనం వచ్చిన వారు ఏం చేయాలి? ప్రార్థన చేయాలా? లేకపోతే నేనేదో వచ్చాను చెప్పి నాకెందుకులని చెప్పి నిద్రపోదామా? చెప్పండి. ప్రార్థన చేయాలి. దేవాలయం అన్నాక దేవుడు ఎంతగానో మనల్ని ఆదరించి ప్రేమించి మరి ఒక మొదటి మంగళవారం నుంచి మళ్ళా రెండవ మంగళవారంలో మనల్ని ప్రవేశపెట్టి మరి ఇంతవరకు దేవుడు మన కృప చూపించి ఎక్కడికి వెళ్ళినా కానీ కేవలము ఎక్కడ చేసిన ప్రార్థనది ఏమ్మా? దేవాలయంలో చేసిన ప్రార్థనే. కొంతమంది అంటే ఏంటి మా ఇంట్లో చేసుకుంటే దేవుడు ఉండడా? ఉంటాడు అంతలక్క. ఆయన అంటాడు కదా, ఇద్దరు ముగ్గురు కూడి నా నామం స్తుతిస్తే వారి పక్షాన నేను ఉంటానండి. అయితే మనం ఉండాలి అంటే ఏం చేయాలి? దేవాలయంకి వెళ్తే మన బాధంతా దేవునికి చెప్పుకోవచ్చు, మన సమస్య అంతా దేవునికి చెప్పుకోవచ్చు. అదే నీ ఇంటి దగ్గర ఉంటే చెప్పుకుంటారా? చెప్పండి అమ్మా, మీ ఇంటి దగ్గర చెప్పుకుంటారా? ఏం చెప్పలేము. ఒక పక్క ఏంది, పిల్లవాడు వచ్చి అమ్మా ఆకలి అవుతుంది పోబెట్టు, ఇంకో పక్క నుంచి భర్త వచ్చి ఏం చేస్తాడు, నేను ఇప్పుడే వచ్చా కదా నీళ్ళు తోడు నాకు అంటాడు. మనం ఎక్కడ చేస్తాం ప్రార్థన అంటే దేవాలయంలో చేరి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు. మరి ఒక ఆమె వెళ్ళింది స్త్రీ, ఎవరమ్మా చెప్తారా? అన్న. ఏం చేసింది? ఆమెకు ఒక లోటు ఉంది, ఆమెకు ఒక సమస్య ఉంది, ఆమెకు ఒక ఇబ్బంది ఉంది. ఎన్నో నిందలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. అయితే రోజు వస్తుంది, దేవాలయానికి వస్తూ ఉంటుంది, అన్ని సహకరిస్తూ ఉంటుంది, వారితో కలిసి మరి పాల్గొంటూ ఉంటుంది. కానీ ఆమె కొదువు ఉంది. ఆ కొదువు పోవాలంటే ఎవరిని అడిగి తీస్తారు? ఈ లోకంలో ఎవరన్నా అడిగామనుకో, ఆ ఊరెళ్ళు, ఈ ఊరెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఎన్ని చెప్తారే కానీ నిజముగా చెప్పేవాళ్ళు లేదు. అయితే ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఏమని? నేను ప్రతి నిత్యము దేవాలయానికి వెళ్తున్నాను, కానీ నేను నా ప్రభువుని అడగలేకపోతున్నాను, నా ప్రభువుతో మాట్లాడలేకపోతున్నాను. ఖచ్చితంగా నేను అడుగుతానని చెప్పామా? ఎవరు రాలా? వీళ్ళన్నా ఇద్దరు వచ్చారు. ఎవరు? ఇప్పుడు మనం చదువుకున్న సబ్జెక్ట్ ఇద్దరు వచ్చింది. ఆ ఒక్కరు మాత్రం ఏం చేసింది? ఆ రోజు బాగా రెడీ అయిపోయి తలపై స్నానం చేసి దేవాలయంకి వచ్చి ఆమె విన్నపమంతా దేవునికి చెప్తా ఉంది. ఎవరు చెప్తుంది? మనంగానే చెప్పాలి. సమస్యలు వస్తుంటాయి, శోధనలు వస్తుంటాయి, ఇరుకులు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటినన్నిటిని జయించాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ మోకాలు నీ ప్రార్థన చేయాలి. ఆ మదే చేస్తూ ఉంది. ఆ పక్కనే యాజకుడు ఉన్నాడు, ఏలియా. ఏమంటాడు తెలుసా? అమ్మా ఏంటి ఉదయాన్నే బాగా ద్రాక్షారసం తాగి వచ్చావా? మధురాలుగా ఉన్నావు. ఆమె తాగల, ద్రాక్షారసం తీసుకోవాలా, వచ్చింది ఉపవాసం ఉండి మూలుగుతూ. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తే పక్కింటి వాళ్ళు లేచి వస్తారు. ఏమ్మా లేచి వస్తారు లేదా? మనం ప్రార్థన చేస్తే పక్కింటి వాళ్ళు లేచి వస్తారు. ఆమె పక్కింటి వాళ్ళకి అక్కడ ఉన్న వారికి డిస్టర్బెన్స్ లేదు. ఏం చేస్తుంది? మనిషి మాత్రమే ఊగులాడుతూ ఉంది, కానీ ప్రార్థన బయటికి రాదు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడా లేదా?
చెప్పండి అమ్మా, దేవుడు విన్నాడా లేదా? ఇప్పుడు మనం ఈ భూమి మీద ఉండి మందిరంలో చేరి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? వింటాడు. వినాలంటే ఎక్కడికి రావాలి? నువ్వు ఎక్కడికి రావాలి? దేవాలయంకి రావాలి. దేవాలయంకి వచ్చి నీ బాధను, యోధను, సమస్యను అన్నిటినీ దేవునికి చెప్పుకోవాలి. ఇప్పుడు ఎవరికన్నా పక్కింటి చెప్తే వాళ్ళు ఏమైనా ఓదార్స్తారా? వాళ్ళు ఏమైనా నీ బాధని తీసేస్తారా? ఎవరు తీసేయలేరు. నేను అలాగనే బాధపడ్డా ఒకప్పుడు. చాలా మంది చెప్తే చాలా లక్క తిరిగిరయ్యా నీకెందుకని చెప్పారు. అయితే నేను ఒకసారి తిరగల, చాలా ఊళ్ళు తిరిగా, చాలా దేవాలయానికి వెళ్ళాను, చాలా చోట్ల ఎక్కడ మంత్రం కడితే అక్కడికి వెళ్ళి వచ్చాను. ఎన్నో చెప్పుకుంటే నాది స్టోరీ అంతా పెద్దది, చిన్నది కదా అసలు. అయితే ఎన్ని చేసినా మనశ్శాంతి లేదు, ఎన్ని చేసినా నెమ్మది లేదు, ఎన్ని చేసినా శాంతి లేదు, ఎన్ని చేసినా సమాధానం లేదు. ఎన్ని చేసినా కానీ ఏ మాత్రము అట్టనే కృంగి ఉంటా ఉన్నాను. ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళా, ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళా. నన్ను సృష్టించిన దేవుడు, నన్ను బాగు చేసిన దేవుడి దగ్గరికి రాలా నేను. ఎందుకని? అక్కడికి వెళ్తే ఏదో ఒకటి కట్టించుకుంటే ఆయన దగ్గరికి పోవాల్సింది ఏంటి అనుకొని తిరుగుతా ఉన్నానే కానీ ఈయన దగ్గరకు వస్తే బాగు చేస్తాడని నేనైతే నమ్మలా. తర్వాత అర్థమైపోయింది నాకు. తర్వాత అర్థమైపోయి వీళ్ళు ఎట్లయితే వీళ్ళిద్దరు దేవాలయానికి వచ్చారో ఒకరోజు మా అమ్మతో అన్నాను, అమ్మా ఇవన్నీ మనకు వద్దు, ఇంకా అసలు ఎన్నొద్దు, నువ్వు అన్ని పిచ్చి ఆలోచన చేస్తా ఉన్నాను, వద్దు. అయ్యా ఏం చేద్దామయ్యా, నాకు తెలిసిన పాస్టర్ గారు ఉన్నారు, నాకైతే అక్కడికే వెళ్ళాలని ప్రేరేపణ వస్తూ ఉంది, ఏది ఏమైనా కానమ్మా వెళ్దామని చెప్పి ప్రయాణమయ్యి ఆల్రెడీ గుంటూరు కాకానిలో 2 రోజులు గడిపాము. ఇంకా అనేక చోట్లకి వెళ్ళాము. ఏమాత్రం నెమ్మది లేదు, ఏమాత్రం సమాధానం లేదు. అయితే ఒకరోజు తీర్మానం తీసుకొని, అమ్మా ఇది కాదు కానీ ఆ మాస్టర్ దగ్గరికి వెళ్దామమ్మా, నాకు ఏదో మరి ప్రేరేపణ వస్తుంది, నెమ్మది వస్తుందని అనుకుంటున్నానమ్మా అన్నప్పుడు, అయ్యా నీ ఇష్టమేనయ్యా పోదాం అని చెప్పి మా పాప చిన్నమ్మాయి దగ్గర 9 నెలలు ఏముంటే అంతే, 9 నెలలు చిన్న పాపే, పాలు తాగుతూ ఉంటుంది. ఆ పాపని మా యొక్క సతీమణి వదిలేసి ఇద్దరం వెళ్ళాం. ఎక్కడికి? దేవుని మందిరానికి వెళ్ళాం. ఆ పాస్టర్ గారు బాగా తెలుసు మనకి, అన్నిట్లో మరి పలకరిస్తూ ఉంటారు, మా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే వెళ్ళి ఇదే చేస్తూ ఉన్నాం, అన్న అయితే దేవునికి బాధ అయితే చెప్పుకుంటా ఉందో, నేను మా అమ్మ ఒక పక్క, నేను ఒక పక్క, నా బాధనంతా అయ్యా నేను ఎవరొస్తున్నాయ్యా, నా చిన్న బిడ్డలయ్యా, నేనేం చేయాలయ్యా, నీ మందిరానికి నేను వచ్చి ప్రార్థన చేస్తున్నానయ్యా అని చెప్పి వారం రోజులు మీరు నమ్ముతారో నమ్మరు, వాళ్ళే రోజు ఫుడ్, అయ్యా మీరు ఏం తినలేదా, దీనికేం తినడానికి లేదు, ఇంకా అసలు ఏం తినబుద్ధి కానీ కాదు, అయ్యా చాలా రోజులు నువ్వు తినలేకపోతున్నావు అని చెప్పి ఆ అక్క తీసుకొచ్చి పాపం నా మందిరంలో తీసుకొచ్చి నీళ్లు, టిఫను, కాయలు, వారు ఏది వండితే తీసుకొచ్చి నాకు పెట్టేది. నేనేమో తినలేకపోతా ఉన్నాను. ఏంటి ప్రభా ఈ చింత ఏంటి, ఈ సమస్య ఏంటి, ఈ శోధన ఏంటి, ఇదేంటి ప్రభా ప్రతి నిత్యము కన్నీరుగా వచ్చి అడిగాను. ఏదేమైనా ఆ రోజు శనివారం వచ్చేసింది. ఏమొచ్చేసింది? శనివారం వచ్చేసింది. శనివారం విజ్ఞాపన ప్రాంతాలు అందరూ వచ్చారు, స్త్రీలు వచ్చారు, పురుషులు వచ్చారు, యవనస్తులు వచ్చారు, మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తా ఉన్నారు. వాళ్ళు మేము కొత్తలు కదా, మాకెళ్ళి చూస్తా ఉన్నారు అందరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే పాస్టర్ గారు చెప్తున్నారు పలాని ఊరు, నేను అక్కడికి వెళ్ళి పరిచయం చేసి వచ్చాను, వాళ్ళు నాకు తెలుసు అని చెప్తా ఉంటే, నేను ఒక యాది ఉన్న రోగస్తులాగా, ఒక సమస్యతో ఉన్న వారిలాగా అలాగా అక్కడ ఉన్నాము. ఆ రాత్రి వేళ ప్రియమైన సంగమ దేవుని బిడ్డలారా, వాళ్ళందరూ కలిసి గొలుసు ప్రార్థన చేశారు. చుట్టూ చేరి 4 గ్రూపులుగా చేరి వారి మధ్యలో నన్ను నిలబెట్టుకుని మోకాళ్ళు వేయి అని చెప్పాడు దైవసేవకుడు. నేను మోకాళ్ళు వేసి నా స్తుతులు మాత్రమే చెల్లిస్తా ఉన్నాను, స్తుతులు మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. ఎప్పుడైతే వారు ప్రార్థన చేసి ఆ ప్రార్థన ముగించుకొని దేవాలయం నుంచి బయటికి వెళ్ళారో, ఆ రోజు ఖచ్చితంగా వాస్తవంగా మధ్యాహ్నం రాత్రి 1 గంట కల్లా నా ప్యాంటు సెట్ తడిచిపోయింది. ఆ మాత్రం ఉలిక్కిపడి లేచాను నేను. ఉలిక్కిపడి లేచిపోయి ఆ స్వప్నంలో ఆ దైవ సేవకుడు వచ్చి ఆ హస్తం నా మీద ఉంచి, అయ్యా సాల్మను నీకున్న బలహీనత పోయింది పో అన్నాడు. ఏంటి ప్రభా ఇలా వచ్చిందని చెప్పి మమ్మల్ని లేక పక్కనే ఉంది పడుకుని నాతో పాటు.
అమ్మ ఏంటమ్మా ఇలా వచ్చింది అంటే, ఇది దర్శనం వచ్చిందా నీకు, దేవుడు నిన్ను బాగు చేశాడు, వెళ్దాం పయ్య మన ఊరికి మనము అన్నది. ఎప్పుడైతే అది వచ్చేసిందంటే మనసు రోజు ఆదివారం నేను సాక్ష్యం చెప్పాలి, మనసు రోజు ఆదివారం సాక్ష్యం చెప్పాలి. కనీసం నేను పాడలేను, సాక్ష్యం చెప్పలేను, దగ్గరికి వెళ్ళి మాట్లాడలేను, ఏం చేయాలి లేక మళ్ళీ అదే ఒక సమస్యగా ఉంది. అయితే ఏదేమైనా కానీ ఇంకా రాత్రంతా ప్రార్థన చేశాను. ఉదయానికల్లా ధైర్యం ఇచ్చాడు దేవుడు. మరి అందరూ వచ్చేసారు, పాటలు పాడుతూ ఉన్నారు. ఇక ఎక్కడే పోట్ల దేవాలయంలో అన్నీ అక్కడే ఉన్నాయి. బయటికి ఏదన్నా రావాలంటేనేమో మొహం కడుక్కోవడానికి వస్తాం, లేదా నీళ్లు పోసుకోవడానికి వస్తాం. ఇంక మొత్తం దేవాలయంలోనే అంతా ఇంకా ప్రార్థన చేయడం, దెబ్బలు తింటాం. బయటికి పోయేది లేదు. వాళ్ళు ఎవరన్నా వస్తుంటే చూడటం, వాళ్ళ కొరకు చెప్పుకోవడం, అలా చేస్తూ ఉంటే ఆ నైట్ మళ్ళీ ఆదివారం కల్లా ప్రశాంతంగా ఉంది. అప్పుడు వాళ్ళందరూ వచ్చి దైవ సాగుడు వాక్యం చెప్తా ఉన్నాడు. అయ్యా ఎవరన్నా మీలో ఎవరన్నా సాక్ష్యం చెప్తారా అన్నాడు. నేనే లేచే మొట్టమొదటిగా మొత్తం సేకు వస్తుంది, బాడంతా సేకు వచ్చేస్తుంది, ఏం చెప్పాలని ఏంటి అని అన్నప్పుడు దేవుని శక్తి, ప్రభువా నువ్వు శక్తిని వాళ్ళని బలం ఇవ్వాలన్నప్పుడు మొట్టమొదటిగా అక్కడే మై పట్టుకొని చెప్పేస్తాను అక్కడ ఉన్న వారికి, అమ్మా రాత్రి వేళ మీరందరూ చేసిన దేవాలయంలో చేసిన ప్రార్థన పరిశుద్ధాత్మ దేవుడు నన్ను తాకాడమ్మా. నేను ఈరోజు సాక్షి చెప్తున్నామా, కేవలం దైవ సాగుడు హస్తం నా మీద తాకింది, నాకున్న బలహీనత పోయినమ్మా అని చెప్పినప్పుడు వారు ఎంతగానో సంతోషించారు. దేవాలయానికి నీవు నేను వచ్చినప్పుడు మనం అందరి నిమిత్తం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి, నిద్రపోకూడదు. ఆన్లైన్ ప్రేయర్ అంటే ఏం చేయాలి తెలుసా? ఆ ప్రేయర్ అయిపోయేంత వరకు తండ్రిని స్తుతించాలి. ఇద్దరైనా ఒకరైనా ముగ్గురైనా ఏం చేయాలంట? దేవుని పాదాలు పట్టుకొని అడగాలి. ఎప్పుడైతే నువ్వు అడుగుతావో అడిగిన వీణులు ప్రభు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఇవ్వాలి అంటే ఏం చేయాలి మనము? ప్రతి మంగళవారం పెడుతున్నాగా ఏముందులు అనుకోకూడదు, ఏముందులు అనుకోకూడదు. ఎప్పుడైతే ఆయన దగ్గరికి చేరి మన సమస్యలు, మన శోధన, మన వ్యాధిని చెప్పుకోవాలి. ఎప్పుడైతే ఎవరికైతే నీ తండ్రికి నువ్వు చెప్పుకుంటావో నీ తండ్రి ఏం చేస్తాడు? ప్రతిఫలము ఇస్తాడు. ఆయన అంటాడు, నన్ను అడుగును నేను ఇస్తాను, ఎత్తుకును నేను దొరుకుతాను. దొరకాలి అంటే అడగాలి. నేను అదే అడిగా, ఎవరిని అడగల, లోకంలో ఉన్న వారిని అందరిని అడిగా ఒకప్పుడు. తర్వాత దేవుని ఎతికాను ఆయన దొరికేంత వరకు. ఆయన వెతికాను, అడిగాను, నేను ఆయన పాదాలు పట్టుకొని ప్రభువుని స్తుతించాను. ఎప్పుడైతే నేను స్తుతించానో, ఎప్పుడైతే ప్రభువుని అడిగానో మరి ఆయన శక్తిని, ఆయన బలమును పొందుకున్నాను. ఇంకోటి చెప్పాను నేను నీకు నిజముగా. ఇటాల కాలంలో ఏమొచ్చేసింది? అది కానీ గుర్తులేదు మీకు. ఇటాల కాలంలో ఏమొచ్చేసింది? కరోనా ఏమొచ్చింది? కరోనా వచ్చింది. వచ్చి ఎన్ని సంవత్సరాలు ఏంటి? 6 అయింది కదా, 6 సంవత్సరాలు అయింది. 2019లో వచ్చింది. 2018లోనే నేను 3ంటికి లేచి ప్రార్థన చేసుకొని అలాగ పడుకున్నాను. వాస్తవంగా స్వప్నంలో చూపించాడు. అలాగ పడుకున్నప్పుడు అందరు ఏం చేస్తూ ఉన్నారు తెలుసా? ఏడుస్తూ ఉన్నారు, కలవరపడతా ఉన్నారు. ఈ చీకటి ఏంటి, ఈ యొక్క రోదన ఏంటి, ఈ సమస్య ఏంటి, ఈ శోధన ఏంటి, అసలు యేసయ్య ఉన్నాడా? నేను అనుకున్నాను, బాగా బలంగా ఉన్నానుగా యేసయ్యతో. ఏంటి ఇలా పిచ్చితనము, దేవుడు లేకుండా సృష్టిందా? దేవుడు లేకుండా ఏంటి జరుగుతాయా? వీళ్ళు ఎందుకు ఇలాగ అంటా ఉన్నారు, వీళ్ళు ఎందుకు ఇలా ఏడుస్తూ ఉన్నారని చెప్పి నేను లేచి మరి ఆ ప్రయాణమై వెళ్తా ఉంటే నాకైతే చీకటి కనపడట్లా, నాకు ఆ త్రోవ మొత్తం ఎలుగు కనపడతా ఉంది. ఆ ప్రజలేమో చీకటి ఉందని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. ఈ కరువేంటి, ఈ చీకటి ఏంటి, ఈ సమస్య ఏంటి అని చెప్పి ఏడుస్తూ ఉన్నారు. కానీ నేనైతే వారి దగ్గరికి ధైర్యంగా వెళ్ళినాక అక్కడ అందరూ చేరారు. ఇలాగనే ఒక స్కూల్ ఉంటే ఆ స్కూల్ దగ్గరికి అందరు గ్రామస్తులు అందరూ వచ్చారు. అందరూ వచ్చి వారి బాధలు ఏడుస్తూ ఉన్నారు, బాధలు చెప్పుకుంటా ఉన్నారు. ఎవరు మమ్మల్ని రక్షించేది, ఎవరు మమ్మల్ని కాపాడేది, ఎవరు మమ్మల్ని ఆదుకునేదని చెప్పి వారందరూ చెప్పుకుంటా ఉంటే ఆ చెప్పుకునే టైంలో నేను ఏం చేస్తామని తెలుసా? వాస్తవంగా స్వప్నంలో పరిశుద్ధాత్మ మా పైకి ఏగమ దిగిరమ్మ, పరిశుద్ధాత్మ ఏగమ దిగిరమ్మని పాట పాడుతూ ఉంటే ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము నుంచి భూమి మీదకి
వస్తా ఉన్నాడు. ఎందుకు మీరు చింతిస్తున్నారు, ఎందుకు మీరు భయపడుతున్నాడు, అడుగో ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు అని చెప్పి అందరికి చూపిస్తా ఉన్నాడు. ఇదిగో ప్రభు అడుగు వస్తా ఉన్నాడు, మీరు కరోనా పడిన అవసరం లేదు. అప్పుడు నాకు ఉలిక్కి పడి మొత్తం చెమటలు పట్టేసి లేచి కూకున్నాను ఆ నిద్రలోనే. ఏంటి ప్రభు ఇలా ఇచ్చావు అంటే, జరగబోయే కార్యక్రమం అంట. 18లో నాకు ఇచ్చాడు, 19లో ఆటోమేటిక్గా అలా కలవరము, భయము, ఎవరింట్లో వాళ్ళే, ఎక్కడికి వెళ్ళింది లేదు. కొంతమంది మరణ భయం చనిపోయారు, కొంతమంది ఏదో తెలియక తిప్పలు మరి ఎంతగానో బాధపడు క్షేమంగా చూపించాడు. అయితే నేనేం చేయాలి ప్రభువా, వెళ్ళి నా ప్రజలకు చెప్పు నేనున్నాను, రాబోయే కాలంలో సమస్య వస్తుంది, ఆ సమస్యను ఎదుర్కోవడానికి నేనున్నాను అని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి మళ్ళా ప్రభు పాదాలు పట్టుకొని మొట్టమొదటిగా నేను వెళ్ళి ఎవరికి చెప్పాలి ప్రభువా, నేనేం చేయాలి ప్రభువా, పాడలేను, మాట్లాడలేను, చెప్పలేను. ఆ రోజు రిఫరెన్స్లు కానీ రావు నాకు, వాస్తవంగా బైబిల్లో ఉన్న రిఫరెన్స్ కానీ నాకు తెలియదు. అప్పుడు ప్రభు పాదాలు పట్టుకొని అడిగా, ప్రభా నువ్వు ఇచ్చిన దర్శనం ఏం చెప్పాలంటే నీ శక్తి, నీ బలం కావాలి, ఆ రిఫరెన్స్ చదువుకునే జ్ఞానం నాకు దయచేయి. అప్పుడు లేచి ఇంకా రోజు 3 లేచి ప్రార్థన పెనుగులాడేవాడిని, దేవునికి చెప్పుకునేవాడిని, దేవునితో మాట్లాడేవాడిని. ఇక ఏమి లేదు, ఇక ప్రార్థన ఏంటని ప్రార్థన. అక్కడ నుంచి ఎప్పుడైతే ఆ మందిరం నుంచి వడ్డేశ్వరం నుంచి ఇంటికి వచ్చానో, నెల రోజులు మీరు నమ్మితే నమ్మండి, టీవీ వాక్యం, టీవీ ప్రార్థన, ఇక పనిగా లేదు. కొంతమంది అంటారు, నా స్నేహితులు అంటారు వచ్చి, ఏంటి బాగా పట్టింది నీకు దేవుని పిచ్చి, మా దగ్గరికి రావట్లేదు, మాతో కలవట్లేదు, బాగా పట్టింది అంటే నేను పిచ్చోనే, దేవుని పిచ్చోని కావాలని నా ప్రేమ, దేవుడు నన్ను ఆదుకున్నాడు, దేవుడు ఆదరిస్తాడని చెప్పి అన్న చాలా మంది అదే అడిగేవారు. ఇంకా బయటికి వెళ్ళేవారు, ఎవరన్నా వచ్చి ఏదన్నా చేస్తాయా, నాకు చేయడానికి శక్తి లేదయ్యా, నాకు చేయడానికి బలం లేదయ్యా, నేను చేయలేను. వాస్తవంగా టీవీ వాక్యం అప్పుడు బిగిస్తూ ఉంటాను, మామూలుగా పని చేస్తూ ఉంటాను, వర్క్ చేస్తూ ఉంటాను. మా ఇంట్లో కూకొని ఆమెమో చిన్నపిల్లలు చూసుకుని ఉంటా ఉంటుంది, మా అమ్మేమో మరి పనికి వెళ్తూ ఉంటుంది. అలాగా ఆమె వెళ్తేనే ఇంట్లో జరిగేది. ఏం చేయలేదు, చాలా చింత, చాలా సమస్య. అసలు ఎప్పుడైతే ఆ స్వప్నము కనపడదో ఆ రోజు నుంచి వదిలిపెట్టలే నేను. అప్పుడు ఏం చేశాను తెలుసా, చిన్నగా ఒక్కొక్క స్టెప్ బయటికి వేస్తూ ఉన్నాను, ప్రార్థన చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాను. మా మందిరంలో వాస్తవంగా ఎవరు లేరు, ఎక్కువ లేచి ప్రార్థన చేసేవాళ్ళు, అసలు ఎవరు పట్టించుకునేవారు లేరు, ఎవరు ఆ మందిరం వైపు చూసేవారు లేరు. ఆ రోజు వారం రోజులు ప్రభుని అడిగా, ఏం చేయాలి ప్రభు అని. ఎప్పుడైతే ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒకరోజు నా మనసు గద్దిస్తూ ఉంది, నా మనసు మరి తప్పిస్తూ ఉంది, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడుగా ఉన్నా, నువ్వు వెళ్ళు అని చెప్పి ఆ రోజు వాస్తవంగా మొత్తం రెడీ అయిపోయి బైబిల్ తీసుకొని వెళ్దామనే లోపల చెమట పట్టేసింది, ఒళ్ళంతా చెమట పట్టేసింది, ఒలుగు వచ్చేస్తుంది. అసలు ఆ రోజు వెళ్ళాలని ప్రేరేపణ వస్తూ ఉంది, వెళ్ళి ప్రార్థన చేయాలి, కనీసం వాక్యం చెప్పబోయిన ప్రార్థన చేయాలి. నా మందిరంలోకి వెళ్ళి ఏం చేయాలన్నప్పుడు ఆ రోజు ఏంటానికి ఏమైనా కానీ క్యాన్సిల్ అయిపోయింది, వెళ్ళలేకపోయిన మందిరంలోకి ప్రియమైన సంఘం. అయితే నేను రెండో రోజు గుర్తుందిగా మళ్ళీ అదే 3ంటికి లేచాను, ప్రభా నీ చిత్తం ఏమని తెలియదు, నీ కృప ఏమనేది తెలియదు ప్రభా అని చెప్పి మరి ధైర్యము దేవుడే నాకు ఇచ్చాడు. ఆ ధైర్యంతో వెళ్ళాను, ఒక్కరినే మైక్ పెట్టుకున్నాను, దేవుడు నాకు ప్రేరేపించిన పాటలు పాడుతూ ఉన్నాను, ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఎలుగెత్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఏంటి మన ఊర్లోకి ఎవరో కొత్త పాస్టర్ వచ్చారు అని ఎవరు 3 రోజుల దాకా ఎవరు నా దగ్గరికి వచ్చిన లేరు, నాతో కలిసి మరి ఆ ప్రార్థనలో పాల్గొన్న వారు లేరు. అలాగా చేస్తూ ఉండగా 4వ రోజు ఎవరో వస్తున్నారు, ఎవరో అసలు ఏంది నేను చూద్దామని చెప్పి ఇలాగా వస్తూ ఉన్నారు. వస్తూ ఉంటే ఎవరు, మనోరి సాల్మానే, ఏంటి ఈ పాటలు ఏంటి, ఈ ప్రార్థన ఏంటి, ఈ వాక్యం ఏంటి అని వారికే అర్థం కాక అలాగా నెల రోజులు, ఇంకా నెల కాదు 2 నెలలు అలాగనే కంటిన్యూ చేశారు. అలాగ వస్తూ ఉన్నారు, ప్రభు కార్యాలు చేస్తూ ఉన్నాడు, ప్రభు అబద్ధాలు చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే నాకు చూపించాడో మళ్ళీ ఆ రోజు ఇంకొక భారం ఉంది నాకు. ఏమనుంది, ప్రభువా నువ్వు నాకు ఈ దర్శనం చూపించావు, కనీసం ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న మందిరాలలోకి వెళ్ళి నేను చెప్పాలి ప్రభువా, ఇలాగా నాకు ప్రభు చూపించాడని చెప్పి అలా చెప్పాలన్నప్పుడు ఎవరు తెలుసు మనకి, ఎవరు తెలియదు, ఎవరికి చెప్పాలి నేను, ఎవరు తెలియదు. సరే ఏదేమని కానీ ప్రార్థన చేసుకొని ఇంకా మరి ఆ వాహనం వేసుకొని మొట్టమొదటిగా నేను అడుగు పెట్టింది ఎక్కడికంటే పోలేపల్లి గ్రామం వెళ్ళే. పోలేపల్లి గ్రామం వెళ్తే ఆ పాస్టర్ ఏం చెప్పాడు తెలుసా,
ఏంటి అయ్యా వచ్చావు అంటే, నేను సాక్ష్యం చెప్పడానికి వచ్చాను పాస్టర్ గారు. ఆయన సాక్ష్యం గురించి కాదు కానీ చాలా చెప్పొచ్చాడు. ఏమని? నీకు సర్టిఫికెట్ ఉందా, ఎక్కడ ట్రైనింగ్ చేశావు, ఎక్కడ పొందావు, ఎక్కడ చేస్తున్నావు అయ్యా. నేనైతే ఎక్కడ చేయలేదయ్యా వాస్తవంగా. నేను ఎక్కడ సర్టిఫికెట్ పొందలేదయ్యా, ఎక్కడ నేను సర్టిఫికెట్ తెచ్చుకోలేదయ్యా. ఏదో నాకు ప్రభు ప్రేరేపించులు మొట్టమొదటిగా నా సాక్ష్యం మీ గ్రామాన్ని పంచుకున్నామని వచ్చానంటే ఇటాలకి ఏమైనా కానీ ఆ పెద్దలందరూ మాట్లాడుకొని ఒక 10 నిమిషాలు మాత్రం సమయం ఇచ్చారు. ఎంత ఇచ్చాడు? 10 నిమిషాలు ఇచ్చాడు. ఆ 10 నిమిషాలకు నా సాక్ష్యము, నేను తీసుకుపోయిన వాక్యము వారికి బోధించాను. అప్పుడు ఎప్పుడన్నా కన్నప్పుడు అయ్యా నీకు వందనాలు భలే చెప్పేవా వాక్యం అంటే, దేవునికి మహిమ కలుగుగా. అయ్యో నాది కాదయ్యా, నేనేం లేదయ్యా, అబ్బా దేవుని ప్రణాళికను బట్టి నేను మీ మందిరానికి వచ్చానయ్యా, అంతేగా నాదంటూ ఏమీ లేదయ్యా అన్నాడు. మరి ఏదైతే దైవ సాకుడు అడిగాడో దేవుని ప్రణాళికను బట్టి, ఆయన వాక్కును బట్టి ట్రైనింగ్ చేశాను, సర్టిఫికేట్ ఇచ్చారు, దేవుని పరిచర్యలు ఏం చేస్తావు, నిన్ను వాడుకుంటా ఉన్నాడు. వాడుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవాలయంలో చేరి ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. ఎన్నో సమస్యలు, ఇప్పుడే ప్రశాంతంగా ఉంది దేవుని ప్రణాళికను బట్టి. సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, వాటిని జయించుకుంటాలంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. మరి ఈరోజు వాస్తవంగా రాకూడదు మీ దగ్గరికి, నేను చెప్తా ఉన్నాను చూడండి ధైర్యంతో. మేము అక్కడి నుంచి వచ్చి అలాగే ఇంటికి వచ్చాక 5 అయింది ట్రైనింగ్. ఈరోజు మాకు బైబిల్ ట్రైనింగ్ ఉంటుంది, క్రీస్తు సంఘంలో ట్రైనింగ్ కూడా. ప్రతి మొదటి మంగళవారంలో మాకు దర్శిలో మీటింగ్. ఆ మీటింగ్ అంతా అయిపోయి బండి సర్వీస్ చేసుకొని వచ్చేవాళ్ళం చాలా టైట్గా ఉంది. సరే ఏదేమైనా మాట ఇచ్చాను కదా, కనీసము వెళ్ళి ఒక 15 నిమిషాలైన వాక్యం చెప్తాము, వారితో కలిసి ప్రార్థన చేద్దామని ఎంతో భారంతో మరి మన మధ్యలో కోటేశ్వర ఫోన్ చేశాను. అయ్యా అంటే, అన్న నేను రెడీ, ఓకే నువ్వు రెడీ అన్న. ఇద్దరం తీసుకొని వచ్చి ఎందుకో ఈ భారమో తెలుసా, ఎందుకు ఈ సమస్య తెలుసా? దేవుడు ఎంతగా నన్ను ఆదుకున్నాడు, దేవుడు నన్ను ఎంతగా ఆదరించాడు, దేవుడు ఎంతగా నన్ను ప్రేమించాడు అని చెప్పి ఆయన భారంతో ఆదుకున్న విలువకి ఏం చేస్తా ఉన్నాము, ఆయన పరిచయంలో ముందుకు వెళ్తాం. కొంతమందికి తెలియక ఏమంటారు, ఏ స్వాస్థ్యన పాస్ కాదు. నాలో యూట్యూబ్ చూస్తే అక్కడ అర్థమైతే నాదంతా నేను ఎక్కడంటే అక్కడ చెప్పింది కాదు, కానీ దేవుని ప్రణాళికను బట్టి దేవుని కృపలో ఎలా వెళ్తే ఉంటే దేవుడే ముందుకు నడిపించింది కాక. ఆయన నడిపించాలంటే మనం ఏం చేయాలి? దేవాలయంలో చేరి ప్రార్థన చేయాలి. ఇప్పుడు పాయింట్లోకి వద్దాం, చెప్పండి చదవండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయంకి వెళ్ళి, వారిలో ఒకడు పరిచయుడు, ఒకరు సుంకరుడు. పరిచయుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, నిర్జారులైన ఇతర మనుషులు అయినను ఈ సుంకరు వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు ఏం చేస్తా ఉన్నాడు ఆయన. అయ్యా ఈయనలాగా నా ప్రార్థన కాదు, నేను ఎలా ఉన్నాను, ఏడుగా ఉన్నాను. ఇప్పుడు అలాగే ఉన్నాయి ప్రార్థనలు కొన్ని చోట్ల. అయ్యా నేను ఆ సాల్మన్ లాగా కాదు, నేను ఇలాగా ఉన్నాను అయ్యా అని అంటాడు. అక్కడ సాల్మాన్ కాదు, లేకపోతే ఇంకొకరు కాదు, కానీ తగ్గించుకొని ప్రార్థన చేయాలి. తగ్గించుకొని ఏం చేయాలి? మనము తగ్గింపు జీవితం కావాలి, తగ్గింపు స్వభావం కావాలి. ఎప్పుడైతే తను తాను తగ్గించుకుంటాడో హెచ్చింపబడతాడు. హెచ్చింపబడాలంటే ఏం చేయాలి? మనము ఇంకా నాకు అన్నీ వచ్చులే, ఏం చేస్తున్నాడు? గొప్పగా చెప్పుకుంటాము. గొప్పగా చెప్పుకుంటే ఏసైకి ఇష్టమా? ఏమా చెప్పండి, ఏసైకి ఇష్టమా? కొంతమంది చెప్పుకుంటే నాకు చాలా హోదా ఉంది, నాకు చాలా సబ్జెక్ట్ ఉంది. ఉంటే నీకు ఉండొచ్చు, ఎవరు కావాలి? దేవుని దగ్గర నువ్వు ఎంత ఉన్నా, ఎంత పొలం ఉన్నా, ఎంత డబ్బులు ఉన్నా, ఎంత సబ్జెక్ట్ ఉన్నా తగ్గి ఉండాలి. ఏం చేయాలంట? అణిగి మణిగి ఉండాలి. ఎప్పుడైతే అలా ఉంటావో దేవుడి నీ ప్రార్థన ఖచ్చితంగా ఆలకిస్తాడు. ఆలకించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన చేయాలి. ఆయన ఏదో వచ్చాడు సంతానం నుంచి సాల్మన్ గారు అంట ప్రార్థన గురించి చెప్పాడు, తగ్గించుకోమన్నాడు ఆయనని అనుకోకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. మనం నేను ఈరుణ్ణి, నేను సూర్యుని, నేను అన్ని ఇస్తున్నాను. చదువుదాం, ముందుకు పోదాం.
చూడండి ఏంటంట, వారమునకు 2 మార్లు ఉపవాసం చేయొచ్చు, నా సంపాదన అంతటిలో నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుతున్నాను. తనలో తాను ఏం చేస్తున్నట, ప్రభువా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, నా దాంట్లో దశమ భాగం 10వ వంతు ఇస్తున్నాను, అయ్యా నా ప్రార్థన ఎందుకు, నేను ఆయనలాగా లేదు కదా అని అడుగుతా ఉన్నాను. అలాగా చేయకూడదు. మనం ప్రార్థన ప్రభువుకి ఇవ్వాలి, ప్రభువుని అడగాలి. ప్రభుతో ఉండి మాట్లాడితే దేవుడే మన పక్షాన్ని మాట్లాడి నడిపిస్తాడు. చదువుదాం అక్కడే. అయితే సుంకరి, చూడమ్మా ఇక్కడ, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. ఏంటంట, అయ్యా నేను నీ వైపు చూడటానికి కానీ అర్హుడు కాదయ్యా అని ఏం చేస్తా ఉన్నాడు, దేవాలయం ముందు చేరి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ చేరి ప్రార్థన చేస్తా ఉన్నాడు, దేవాలయం ముందు చేరి ఆయన వైపు చూడటానికి నా కనులు సరిపోవట్లేదయ్యా. అట్టి ప్రార్థన నేర్చుకోవాలి మనం, అలా కలిగి జీవించాలి మనం. ఎప్పుడైతే అలాగా ఉంటామో ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఆలకించాలంటే మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. ఎప్పుడైతే దేవాలయం చేరిన నీవు నేనైనా ఏం చేయాలి తెలుసా, ముందు దేవాలయంలో చదువు కొంచెం. అతని కంటే చూడండి, అతని కంటే ఇతను నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. ఎక్కడికి వెళ్ళినా అతని కంటే ఇతను నీతిమంతుడు కావడానికి కారణం ఏంటి? ఏం ప్రార్థన చేశాడు? ఏమ్మా ఏం చేశాడు? మీరు నిద్ర వస్తుందేమో. హల్లెలూయా. ఏం ప్రార్థన చేశాడు? నీతిమంతుడు కావాలంటే తగ్గింపు ప్రార్థన చేశాడు. మనం కానీ ఏం చేయాలంట? తగ్గింపు ప్రార్థన కావాలి, తగ్గించుకోవాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి? తగ్గించుకొని ప్రార్థన చేస్తే నీవే సమస్యతో వచ్చున్నావో, ఏ బాధతో వచ్చున్నావో, ఏ ఏదనతో వచ్చున్నావో ఖచ్చితంగా నా ప్రభు ఈ రాత్రి వేళ ఆలకించును గాక. ఆయన ఆలకించాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. నాకు ఏముందులే ఇక్కడ కొంతమందే కదా, ఏమడుదాం కానివ్వండి అయ్యా. వాస్తవం నేను చెప్పారా, మా ఊర్లో ఆల్ నైట్ ప్రేయర్ అంటే చాలా కష్టంగా వచ్చేవాడు, మొత్తం చాలా బాధతో వచ్చేవాడు. నేను వాళ్ళ పొద్దులు పనిచేసి ఏం చేస్తాం కానివ్వండి వెళ్తామంటారు. వాస్తవంగా 12 మంది 15 మంది అట్లా వచ్చారు. ఏది బలవంతంగా వచ్చేవాడు, కష్టంగా వచ్చేవాడు. అయినా కానీ ఆ 10 మందికి ఆ 15 మందికి మరి గురన్న నేను వాక్యం చెప్పేవాడు. ఒక వారం ఆయన, ఒక నెలలో ఆయన, ఒక నెలలో నేను చెప్పేది, అమ్మ ఆన్లైన్ ప్రేయర్ మీరు ఉండలేరు కదా, మీరు వెళ్ళండి అమ్మ ప్రార్థన చేసుకోండి అని చెప్పి ప్రార్థన చేసి మరలా మేము ఎటో ఒకటి పరిగెత్తేవాడిని. నేనైతే వస్తాను, ఎక్కడుందా ఆన్లైన్ ప్రేయర్ ఎత్తులు అడుగునేవాడిని, ఎక్కడుందా ఆన్లైన్ ప్రేయర్ ఎక్కడుందా అని చెప్పి వారితో కలిసి రాత్రి మళ్ళా ఇక్కడ 10 దాకా గడిపి మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి 3 దాకా అక్కడ గడిపి వచ్చిన రోజులు ఎన్నో ఉన్నాయి. కేవలం ఇది దేవుని యొక్క కృపే. మనం ఏం చేయాలి అంటే ప్రభుని స్తుతించాలి, ప్రభుని అడగాలి, ప్రభుతో మన విన్నపం అంతా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆడ ఒక ఆయన ఎచ్చుగా చేశాడు, ఒక ఆయన ఏం చేశాడు? తగ్గించుకొని ప్రార్థన చేశాడు. తగ్గించుకున్న వారి ప్రార్థన ఏమని సెలవిచ్చాడు అక్కడ? ఇతను నీతిమంతుడే, ఈయన యథార్థవంతుడే. ఆయన ప్రార్థన అలాగ మనం చేయాలి. నాకు వచ్చిందని చెప్పి కొంతమంది ఎచ్చుగా చేస్తూ ఉంటారు, బయటకు పోతేనేమో ఏమంటారు వారికి తెలియదు. అలాంటి ప్రార్థన దేవుడు ఆలకించడు. ఆలకించాలంటే మనం ఏం చేయాలి తెలుసా? తగ్గించుకొని ప్రార్థన చేయాలి, తగ్గించుకొని ప్రార్థన అడగాలి. ప్రభు ఈ రాత్రిలో నేను వచ్చాను ప్రభు,
ఈ మంగళవారమున ఈ మొట్టమొదటి వారంలో నేను చేరి ప్రభువా నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నేను నా భర్త విషయంలో కానీ, నా కుటుంబం విషయంలో కానీ, నా సంఘ విషయంలో కానీ, నా గ్రామ విషయంలో కానీ ప్రభువా మీరే కృప చూపించండి అయ్యా అని మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనము తగ్గించుకొని ప్రార్థన చేస్తామో ఆకాశముని మహాకాశముని సింహాసనమే నుండి ప్రభు ఆలకించి ఏం చేస్తాడు తెలుసా? ప్రతిఫలము ఇస్తాడు. ఇవ్వాలి అంటే ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. నాకు ఇచ్చిన సమయం అయిపోయినట్టుంది అనుకుంటున్నా. నేనైతే చెల్లు లేదు, అక్కడ ఉంది నా చెల్లు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే పెద్ద ఆయన 15 నిమిషాలండి, నేను ఎక్కువ పోయినానుకో మళ్ళీ ఆయనకి ఇచ్చిన సమయం నేను దొంగిలించినట్టుగా ఉంటుంది. చాలా సబ్జెక్ట్ ఇది వాస్తవంగా గంట ప్రసంగం వస్తుంది చెప్పాలి అంటే. అందులో నుంచి ప్రార్థనలోనే వస్తూ ఉంటాయి, ఒక్కొక్కటి ప్రార్థన చేసే గురించి వస్తూ ఉంటుంది. నేను ఇంకోటి చెప్పేసి ముగించేస్తా. లూకాసు వార్త 1వ అధ్యాయము 9 చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 9 చూద్దాం. చూడండి, యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపము వేయుటకు అతనికి వంతు వచ్చెను. ధూప సమయమందు ప్రజల సమూహం అంతయు ఎలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభు దూత ధూపవేదికి కుడివైపున నిలచి అతనికి కనపడగా జకరయ అతని చూసి తొందరపడి భయపడిన వాడు. అక్కడ ఉన్న ప్రజలందరూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ దేవదూత వచ్చి అక్కడ నిలబడదు. ఇప్పుడు ప్రభు మాటలు నేను బోధిస్తూ ఉంటే, ప్రభు మాటలు ప్రకటిస్తూ ఉంటే దేవదూత వచ్చి నిలబడదనుకో అందరికి ఆశ్చర్యమా కదా? ఓమో ఏమొచ్చేసిందో తెలియదు. ఆనాడు యేసు ప్రభు మరి వాళ్ళు 12 మంది శిష్యులు ప్రయాణం చేస్తూ ఉంటే తెల్లని వస్త్రాలు వేసుకుని వస్తూ ఉంటే వాళ్ళందరూ భయపడి ఓమో ఇదేంటో భూతమేమని భయపడ్డారు. అక్కడ ఆయనకు భయం వచ్చేసింది. యాజకుడికి ఏమొచ్చేసింది? భయం వచ్చేసింది. ఈరోజు మనము ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు దూత ఈ మందిరంలో చేరి మమ్మల్ని ముందుకు నడిపించును గాక. నడిపించాలంటే మనం ఏం చేయాలమ్మా? ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి, కన్నీరు వచ్చి అడగాలి. ఆయన పాదాలు పట్టుకొని ప్రభువుని రాత్రి వేళ అడిగితే ప్రతి కన్నీరు కొట్టు ప్రభు ఆలకించి నడిపించును గాక. అన్న ప్రార్థన ఆలకించిన దేవుడు నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకించి ప్రతిఫలము దయచేయును గాక. ఆయన దయచేయాలంటే ఈరోజు ఏం చేయాలి? మనము ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. ఎప్పుడైతే అడుగుతామో ప్రతి కార్యం ఈ సంఘములో జరిగించును గాక, ప్రతి కార్యము ఈ సంఘములో ముందుకు నడిపించును గాక, ప్రతి కార్యము ఈ గ్రామంలో పరిశుద్ధాత్మ దేవుడు అందరితో మాట్లాడును గాక. ఆమె దేవుడి మాటలు దీవించి మనందరి ఇంటిలో ఉంచును గాక. ఆమె సమయం ఇచ్చిన పెద్దల వందనాలు.